నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బీజేపీ మహిళా మోర్చా వాళ్ళు కానరాని గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ ఏదైతే మహిళలకు గ్యారెంటీలు ఇస్తానన్నారో అవి నెరవేర్చిన పరిస్థితుల్లో ఇక్కడైతే మహిళలందరూ కూడా మహిళా మోర్చాకు సంబంధించి ఇక్కడ ధర్నా చేయబడుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు పద్మా వీరపనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం, మరి మీరేమో బడ్జెట్ లేదని వాళ్ళు అంటున్నారు, మీరేమో ఇక్కడ నెరవేర్చాలని మీరు అంటున్నారు, మరి ఎట్లా చూస్తారు? బడ్జెట్ లేదని ఎందుకు అంటున్నారండి? రాష్ట్రం అప్పుల పాలైన విషయము రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్ల ముందే తెలుసు. గత 5 ఏళ్లలో ఆయన విమర్శ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ రంగం గురించి, ధరణి గురించి అండ్ అప్పుల పాలవడం గురించి ఎక్కువ మాట్లాడారు ఆయన ఎలక్షన్ల ముందు. మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఈ మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వారి అగ్రనాయకులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వీరందరూ కూడా చెప్పారు. సో మేము మా మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించామో అది తూచా తప్పకుండా మేము అధికారంలోకి రాగానే చేస్తాము, రాగానే ఇదిగో అదిగో అన్నారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారండి? డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజుకి కరెక్ట్గా 7 నెలలు నిండి 8వ నెలలో ప్రవేశించారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఈనాటికి కూడా ఒకే ఒక్క వాగ్దానం మటుకు ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకి అదొక్కటి చేసి ఊరుకున్నారు. ఆ ఫ్రీ బస్సు ప్రయాణం కూడా రసాభాస అయింది. మీ అందరికీ తెలుసు. మగవాళ్ళకి ఇబ్బంది కలిగేలా, ఈవెన్ మహిళలు జుట్టు పట్టుకొని కొట్లాడుకునేలాగా, అసలు ఎంత దారుణంగా అంటే ఇప్పుడు ఒక పద్ధతిగా ఏదైనా కూడా ప్రవేశపెట్టాలి. ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలు ఏంటో చూసుకోవాలి ముందు. 2 ఇబ్బంది కలగకుండా, ఒకళ్ళకి ఫ్రీ ఇచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించాల్సిన అవసరం లేదు. మీరు సెపరేట్ బస్సులు వేసో లేకపోతే మగవారికి కొన్ని రిజర్వ్ చేసో సీట్స్ చేసి ఉండొచ్చు. అట్లా లేకుండా పిచ్చిగా చేసేటప్పటికి దాని మీద పిచ్చి జోక్స్ వేయటం, మహిళల్ని ఫ్రీగా ఉంది కాబట్టి ఉల్లిపాయలు కొనుక్కోవడానికి కూడా పోతున్నారు, పుట్టిళ్ళకు పోతున్నారు, అది ఇది అని చెప్పేసి నానా విధాలుగా మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు రావడము, మహిళలు కొట్టుకోవడము, దాన్ని సోషల్ మీడియాలో వికృతంగా చూపించడం, ఇదంతా కూడా చూస్తున్నాం మనం. అసలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వీళ్ళు చెప్పిన ఈ 6 గ్యారెంటీలే కాదు, 6 గ్యారెంటీలు ఏంటో మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇవే కాకుండా దాదాపు 420 వాగ్దానాలు చేశారు. ఈ 420 వాగ్దానాల్లో దాదాపు 300 వాగ్దానాలు పైగా మహిళల్ని ఉద్దేశించో లేదా మహిళలకి హెల్ప్ అయ్యేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసిన 6 వాగ్దానాల గురించి చాలా ప్రచారం జరుగుతోంది. మహిళలే రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. కానీ ఈ 420 వాగ్దానాలలో కూడా ఇంకా అనేక వాగ్దానాలు ఉన్నాయి. అంగన్వాడీ వాళ్ళకి ఏమైంది? అంగన్వాడీ వాళ్ళ పేస్ ఏమయ్యాయి? వాళ్ళకి ఇస్తున్నారా సక్రమంగా? వాళ్ళ పేస్ పెంచారా? అట్లాగే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకి వడ్డీ తీసేస్తామన్నారు, వాళ్ళకి ఇంకా 10 లక్షల రుణాలు ఇస్తామన్నారు, ఇవేమీ చేయలేదు. అట్లాగే మహిళా రైతులకి రుణమాఫీతో పాటుగా వాళ్ళకి 3 లక్షల వరకు వాళ్ళకి కొత్త రుణాలు ఇస్తాము అన్నారు. ఇలాంటి అనేక రంగాలు నేను ఊరికి ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. బట్ మీరు చూస్తే గనక ఇప్పుడు కులగణన కానీ వీటన్నిటి వల్ల మహిళలు కూడా చాలా బెనిఫిట్ పొందుతారు. అవి ఏమీ లేకుండా, డిఎస్సి నోటిఫికేషన్స్ లేకుండా, జాబ్స్ ఫిల్ చేయకుండా ఈ రోజు జనాభాలో మహిళలు సగం మంది ఉన్నారు. మహిళలు అంటే ఏదో ఫ్రీగా వచ్చేవే కాదండి, ఉద్యోగాలు, వాళ్ళకి చదువులు, వాళ్ళ భద్రత, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ గాలికి వదిలేసి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? పక్క పార్టీల నుంచి ఎట్లా గుంజుకుందాం, బీఆర్ఎస్ని ఎట్లా ఖాళీ చేసి మా దగ్గరికి తెచ్చుకుందాం, మా బలాన్ని ఎలా అనైతికంగా పెంచుకుందాం అనే దాని మీద పెట్టిన దృష్టి, ఎమ్మెల్సీని లాక్కోవటంలో, ఎమ్మెల్యేలని లాక్కోవటంలో, ప్రజాప్రతినిధుల్ని లాక్కోవటంలో ఉన్న ఇంట్రెస్ట్ ఆయనకి దేని మీద లేదు. ఇవాళ మాట్లాడితే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రతి వారం ఆయన ఎన్నిసార్లు వెళ్తున్నాడు, ఎన్నిసార్లు ఫ్లైట్లు ఎక్కుతున్నాడు, ఎన్నిసార్లు దిగుతున్నాడు అనేది మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో. సో ఎన్ని రోజులు ఆయన హైదరాబాద్లో ఉంటున్న అంత సేపులో ఆయన ఈ ప్రజా సమస్యల మీద, వాటి పరిష్కారాల మీద స్టేక్ హోల్డర్స్ని పిలిచి మాట్లాడి వాటికి ఒక సిన్సియర్గా ఒక పరిష్కారం తీసుకొచ్చే మార్గంలో ఆయన వెళ్ళటలేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదే తీసుకోండి. ఇవాళ నిరుద్యోగులు ఎంతమంది ధర్నా చేయడానికి ప్రయత్నిస్తుంటే ముళ్ళ కంచెలు వేసి ప్రొటెక్ట్ చేసుకున్న పరిస్థితి, పోలీసులు పంపించి కదా, బ్యారికేడ్లు బదలు కొట్టామని చెప్తున్నాడు ఆయనే కదా. మరి ఆయన అంత ముందు చెప్పింది అదే కదా, బ్యారికేడ్లు బదలు కొడతాం మా ప్రభుత్వం అండి. ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా చెప్పగలము? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అరాచకానికి సృష్టించిందో, ఎలాంటి అరాచకపు అన్యాయ పాలన చేసిందో, నిరుద్యోగుల ఉసురు, మహిళల ఉసురు, రైతుల ఉసురు ఎలా వాళ్ళు ఇదయ్యారో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లలో గెలవాలన్న ఏకైక ధ్యేయంతో నోరు పట్టనన్ని వాగ్దానాలు ఇష్టం వచ్చినట్టు చెప్పాడు ఆయన. ఆ రోజు ఆయనకి తెలియదా ఖజానా ఖాళీ అయిందన్న విషయం? ఆయనకి తెలియదా? ఆయన ఏమన్నాడు? నాకు తెలిసినంతగా వనరులు పెంచడం కానీ, రియల్ ఎస్టేట్ గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని చెప్పిన మనిషి ఇవాళ మరి ఎందుకు రైజ్ చేయలేకపోతున్నారు?
ఎందుకు రైజ్ చేయలేకపోతున్నారు డబ్బులు? వాళ్ళు ప్రజా పరిపాలన పిలుచుకుంటున్నారు, మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇది ప్రజా కంటక పరిపాలన అంటాం కరెక్ట్ అండి. ప్రజా పరిపాలన అని ఏదో రామరాజ్యం అని మాట్లాడే అర్హత అస్సలు లేదు ఆయనకి. రేవంత్ రెడ్డి గారు నిద్రలో కూడా భయపడేట్టుగా మహిళలు యాజిటేట్ చేస్తారు. ఇవాళ ఊరూరా ఈ ఉద్యమం అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఏదైనా గట్టిగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీలాంటి మీడియా మిత్రులు లేకపోతే ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు ఒక డేట్ ఏదో ఒకటి చెప్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైతు రుణమాఫీ తీసుకోండి, డిసెంబర్ నుంచి ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేశారు, ఇప్పుడు ఆగస్ట్ 15 వరకు వచ్చింది. ఇవాళ అన్ని వర్గాల వాళ్ళ నుంచి విమర్శలు వస్తున్నాయి. అన్ని వర్గాల వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు. ఒకప్పుడు బీఆర్ఎస్ ఎలాంటి పరిపాలన అయితే ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి అన్యాయంగా అందరూ విసిగిపోయి వేసారిపోయి బీఆర్ఎస్ ని ఎలా అయితే పాతరేశారో అలాగే ఈ కాంగ్రెస్ పాలన కూడా పాతరేసే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసిన మోసాలన్నీ బయటపడ్డాయి. అరిచేతిలో వైకుంఠం చూపించాడు. మహిళలకు కానీ, రైతులకు కానీ, వృద్ధులకు కానీ పింఛన్లు ఏమయ్యాయండి? డయాలసిస్ పేషెంట్స్ కానీ, పెద్ద వయసు వారికి కానీ పింఛన్లు ఏమయ్యాయి? ఇవన్నీ అవసరం లేదండి. అసలు కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చారా చెప్పండి మీరు? కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇచ్చారు? ఒకటన్నా ఎవరికన్నా వచ్చిందా? లేదు. ఒక్క మహిళ కన్నా 2500 ఇచ్చాడా? మరి ఇవ్వలేనోడు చెప్పడం ఎందుకండి? ఇవ్వలేనోడు చెప్పడం ఎందుకు? బీజేపీ మీదకి వస్తారు కదా. ఒకటి గమనించండి, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది అవకాశవాద రాజకీయాన్ని, ఓటు బ్యాంక్ రాజకీయాలనే చేస్తారు. వాళ్ళు ఏది చెయ్యరు. స్టూడెంట్స్ కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని వాడుకుని రాజకీయం చేశారు, గెలిచారు, ఇప్పుడు మళ్ళీ మా పరిస్థితి ఏంటని వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. మరి వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నా కూడా వాళ్ళ డిమాండ్స్ ఇప్పుడు వచ్చి నెరవేర్చలేదు. మరి ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మరి నెరవేర్చే పరిస్థితి ఉంటుందా ఏంటి? నేను మీకు అదే చెప్తున్నానండి. ఇవాళ టీఎస్పీసీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ చుట్టూతా ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసుకొని అక్కడ పోలీసులు పెట్టుకొని ఆ రోడ్లోకి ఎవరిని పోనీయకుండా వచ్చిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నారంటే అర్థం ఏంటి? అంటే ప్రజలకు కనీసం నిరసన తెలిపే హక్కు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసే స్వేచ్ఛ లేకుండా పోయింది. ఏ స్వేచ్ఛ కోసం అయితే తెలంగాణ సమాజం ఎప్పుడు కొట్లాడుతుందో, ఏ ఇష్యూస్ మీద అయితే గళం ఎత్తిందో అదే ఇష్యూస్ ఈరోజు ఉన్నాయి. ఏ నియామకాలు, ఉద్యోగాలు వాటన్నిటి మీద యువగళము వినిపించారో ఇప్పుడు ఆ గొంతు నొక్కేస్తున్నారు కదా. మా యువమోర్చా కూడా ఫైనల్ అంటే మీరేం డిమాండ్ చేస్తున్నారు ఈ ధర్నా ద్వారా? మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఏవైతే ప్రకటించారో ఎలక్షన్ల సందర్భంగా వారి మేనిఫెస్టో తూచా తప్పకుండా వాళ్ళు పాటించాలి. అండ్ అవన్నీ కూడా ఈ 6 గ్యారంటీస్ అన్నీ కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా అమలు చేయాలి. అర్హులు, కమిటీలు అవి ఇవి అని కాలయాపన చేయకుండా ఒక డేట్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మహిళలు ఎంతో ఆశగా వేశారు ఓట్లు. తప్పులేదు, ఆశపడటంలో తప్పులేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక విషయం అండి. ఇక్కడ ఇవి మహిళలు కోరుకున్నవి కాదు, డిమాండ్ చేసినవి కాదు. ఏ మహిళ బయటకు వచ్చి నాకు 2500 ఇస్తే నేను ఓటేస్తానని చెప్పలేదండి. చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. పర్టికులర్లీ రేవంత్ రెడ్డి గారు ఎండార్స్ చేసింది వారి అగ్రనాయకులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, వారి పాలిట్ బ్యూరో మెంబర్స్. పేపర్ మీద సంతకం పెట్టే కూడా అంటే ఇంకా అమలు చేయకపోతే ఒక్క నిమిషం అండి. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మాటకు మించిన బాండ్ పేపర్ ఉండదండి. ఒక ప్రజా నాయకుడు ఒక మాట చెప్తే ఆ మాటకు వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ నిలబెట్టుకోలేనప్పుడు క్రెడిబిలిటీ ఉండదు ఆ నాయకుడికి. ఒక్కసారి మోసం చేయొచ్చేమో కానీ పద్దాక మోసం చేయలేరు ఎవరిని కూడా. ఒక్కసారి మోసపోయారు తెలంగాణ సమాజం, అది కనిపిస్తోంది మనందరికి కూడా. బట్ పద్దాక కూడా ఇప్పుడు జనం ఆలోచించుకుంటున్నారు ఎందుకని వేశాము అని. ఈ ఎఫెక్ట్ డెఫినెట్ గా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద, ఆ తర్వాత వచ్చే ప్రతి ఎలక్షన్ మీద ఇది ఉంటుందండి. ఒక భారతీయ జనతా పార్టీ మటుకే మేము ఏం చెప్తామో అది చేస్తాం. చెప్పంది కూడా చేసిన సందర్భాలు చాలా ఉంటాయి, కానీ చెప్పింది మటుకు తప్పకుండా చేస్తాం. మా మేనిఫెస్టోలో ఒకటి పెట్టాము అంటే అది బాండ్ పేపరే మాకు, అది ప్రజలు నమ్ముతారు. థ్యాంక్ యూ మేడం.